చెప్పండి. సో ఏం చెప్తారు ఈ నీట్ లీకేజ్ మీద? ఇప్పుడు ఎట్లా విద్యార్థుల బాధని తొలగించడం ఎట్లా? ఇప్పుడు ఈ పరీక్షలు నిర్వహించడం చేతగాంతనం విద్యార్థులకు శాపంగా మారింది. 2024 సంవత్సరంలోనే నీట్ పరీక్ష అప్పుడు లీక్ అయినప్పుడు పెద్ద ఎత్తున మేమందరం కూడా పోరాటాలు చేసినాం. అప్పుడు కేంద్రం విద్యాశాఖ మంత్రి గారు ఏమన్నారంటే, ఈ ఎన్టీఏ పరీక్షల విధానంలో లోపాలు ఉన్నాయి, దీనిలో సంస్కరణలు అవసరం అని చెప్పి ఆ రోజు జూన్ 4వ తారీఖు 2026 ఇప్పుడు ఆయన స్పష్టం చేశారు. మరి ఏమైంది? మరి సంస్కరణలు ఏమైనాయి? మళ్ళీ అదే పునరావృతం అయిపోయింది, అదే లీకేజ్ పునరావృతమైంది. కాబట్టి మేమేమంటున్నామంటే ఎన్టీఏ పరీక్షలు దాదాపు 14-15 పరీక్షలు నిర్వహిస్తే గతసారి 2024లో మొత్తం 5-6 పరీక్షల లీకులు, 5-6 పరీక్షల లీకులు. ఎవరికి నష్టం ఇది? కష్టపడి చదివేటువంటి ప్రతిభావంతులైన విద్యార్థులకు అన్ని రకాలుగా నష్టం దీనివల్ల. కాబట్టి కేంద్ర ప్రభుత్వం మరి ఇంతవరకు మరి దీని పట్ల ఏం నోరు మీద పట్టలేదు. సిబిఐ గతంలోనే ఇట్లాంటి బీహార్లో ఇట్లాంటి వాళ్ళు బయటపడ్డారు. మొన్ననే బీహార్లో కూడా ఇట్లాంటి గ్యాంగులు ముఠాలు ఉన్నాయి. ఇట్లాంటి వాళ్ళ పట్ల ఈ పరీక్షా పత్రాలు వాళ్ళ చేతిలో పడకుండా చాలా జాగ్రత్తలు వహించాల్సింది పోయి, అంటే మన భద్రతను గాలికి వదిలేశారా? అంటే పిల్లగాళ్ళు చదివే భద్రతను గాలికి వదిలేశారా? అంటే ప్రశ్నపత్రాలు ఈ విధంగా జీపీఎస్లు ఎన్ని జీపీఎస్లు పెట్టినా మరి ఎట్లా వాట్సాప్లోకి వచ్చినాయి అవన్నీ? అంటే సికాసాను అది రాజస్థాన్లో బయటకు వచ్చింది. మే 3వ తారీఖున పరీక్ష అయితే 1వ తారీఖునే చక్కెర్లు కొట్టినాయి. అక్కడ నుంచి రాజస్థాన్ నుంచి కేరళ విద్యార్థి కొనుగోలు చేస్తే కేరళ వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు సంస్థలు, ప్రైవేట్ సంస్థలు అన్నీ కూడా మొత్తం వాటిని నీటి ప్రశ్న పత్రాన్ని 20,000 నుంచి 2 లక్షల వరకు మొత్తానికి కొనుగోలు చేసి అక్రమాలకు పాల్పడ్డారు. నిజమైనటువంటి విద్యార్థుల యొక్క జీవితాలను నాశనం చేశారు. ఇలా 22,79,000 మంది పైచిరుకు దేశవ్యాప్తంగా 15 అంతర్జాతీయ కేంద్రాల్లో మొత్తం 552 నగరాల్లో భారతదేశం మొత్తం అన్నింటిలో కలిపి పరీక్ష రాశారు. ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చి వాళ్ళు ఎక్కడి నుంచో దూరాభారం నుంచి వచ్చి ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొని వసతులు సక్రమంగా ఉన్నా లేకపోయినా అక్కడ ఏదో ఇబ్బంది పడి పరీక్ష రాసి ఇంకేముంది ఫలితాలు వస్తాయి, మేము డాక్టర్లు అవుతామని అనుకున్నటువంటి విద్యార్థులు, సామాన్య మధ్యతరగతి పేద విద్యార్థులు మా పైన మళ్ళీ కేంద్ర ప్రభుత్వం భారం వేయడం జరిగింది. మరి అట్లాంటి వాళ్ళపైన గతంలో ఏమన్నా ఆ వ్యవస్థ కారకులైన వాళ్ళ మీద పటిష్టమైన చర్యలు తీసుకున్నారా? ఏదో తూతూ మంత్రంగా కారకులు 10 మంది 5 అని కేసులు పెడుతున్నారు, వదిలిపెడుతున్నారు. కానీ ఎన్టీఏలోనే ఉంది అసలు మూలం, టెస్టింగ్ ఏజెన్సీలోనే ఉన్నది. వాళ్ళ పైన ఒకసారి ఎన్టీఏ ఏర్పాటు చేద్దానికి జవాబుదారితనం లేదు. జవాబుదారితనం లేకుండా ఏ ప్రభుత్వాలు కూడా చర్య తీసుకునే విధంగా ఎన్టీఏని తయారు చేశారు. ఇప్పుడు ఏమైతుంది? తప్పు మీద తప్పులు చేసిన తప్పే మళ్ళీ చేసుకుంటూ పునరావృతం చేసుకుంటూ విద్యార్థుల జీవితాలతో చెలగాట మాడుతుంటే కేంద్ర ప్రభుత్వం ముద్దు నిద్రపోతుంది. కాబట్టి మేము ఏమంటున్నామంటే ఆ ఎన్టీఏని ప్రక్షాళన చేయాలి. అదే విధంగా ఒకవేళ మళ్ళీ పరీక్ష పెడతామని వార్తలు వస్తున్నాయి. ఆ పాత హాల్ టికెట్ల ప్రకారమే పరీక్ష పెడతామంటున్నారు. కానీ పాత హాల్ టికెట్ల ప్రకారం పరీక్షను ఎక్కడో గ్రామీణ ప్రాంతాల నుంచో లేకుంటే ఇప్పటిదాకా ఎక్కడో ఉన్నటువంటి ప్రాంతాల నుంచో పరీక్ష కేంద్రం రావాలంటే ఆర్థికపరమైనటువంటి భారం విద్యార్థులపైన పడే అవకాశం ఉంది. మరి దానికి ప్రయాణ ఖర్చులు ఇవన్నీ ఎవరు చెల్లిస్తారంట? కాబట్టి కేంద్ర ప్రభుత్వం తప్పు చేస్తే విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థులు అసలు వాళ్ళకెందుకు శిక్ష అని అడుగుతున్నాం మేము. కాబట్టి మళ్ళీ తప్పు జరిగింది, మళ్ళీ ఒకసారి భవిష్యత్తులో పునరావృతం కాకుండా అసలు ఎన్టీఏని సంస్కరించండి. 2 ఏళ్ల క్రితం సంస్కరిస్తారన్నారు, మళ్ళీ అదే తప్పు అయింది. కాబట్టి పరీక్షలు అసలు ఇవన్నీ కూడా నీట్ అనే పరీక్షనే వద్దని కొన్ని రాష్ట్రాలు, తమిళనాడు వద్దని కూర్చుంది. ఇది వీళ్ళ దేశవ్యాప్తంగా ఈ పరీక్ష పెట్టేసరికి గతంలో ఎంసెట్లో ఎప్పుడో ఒకటో లీక్ అయిపోతే ఎప్పుడో కాలానుగుణంగా ఎప్పుడో ఒకసారి 98లోనే ఎప్పుడో లీకులు అయినాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోనే చేసుకున్నట్లయితే ఇంత పెద్ద వ్యవస్థలో తప్పులు జరిగే అవకాశం లేదు. కాబట్టి ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రాన్ని పెట్టుకుని ఎంబీబీఎస్ సీట్లు భర్తీ చేసుకున్నాడు. ఎందుకు ఇంత చేతగాంతనంతో దేశవ్యాప్తంగా మేము భర్తీ చేస్తాం? పోనీ సక్రమంగా చేస్తున్నారా? అరే నెట్ లీకేనా, సిఎస్ఐఆర్ లీకేనా, వాళ్ళు పెట్టే 14 పరీక్షల్లో 5-6 పరీక్షలు లీకేనా? ఏది సక్రమంగా పెడుతున్నారు? కాబట్టి వీళ్ళు బీజేపీ ప్రభుత్వం దీనిపైన దృష్టి పెట్టాలి. ఇది విద్యా వ్యవస్థలో ఇట్లాంటి లోపాలు జరగకుండా ప్రక్షాళన చేయాలి. అసలు ఎన్టీఏని ఈ బాధ్యతలు ఇన్ని పరీక్షలు నిర్వహించకుండా వేరే ఏజెన్సీలు తయారు చేయండి. ఒక్క ఏజెన్సీకి ఇన్ని పరీక్షలు పెట్టడం ఇస్తే అంతా గందరగోళం అవుతుంది. వాళ్ళు గందరగోళం అవటమే కాకుండా విద్యార్థుల్ని వ్యవస్థల్ని గందరగోళపరుస్తున్నారు. ఇది దేశానికి ప్రమాదకరమైనటువంటి సంకేతం. ఇకనైనా చర్యలు తీసుకోకపోతే పెను ప్రమాదంలో పడతాం, గుర్తుపెట్టుకోండి. కాబట్టి సత్వరం మేము ఒకటే కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. కారకులైన వాళ్ళని మూలాలతో సహా, పెద్దవాళ్ళ చిన్నవాళ్ళని కాదు, ఎంతటి వాళ్ళనైనా ఉపేక్షించొద్దు. వాళ్ళపైన చట్ట ప్రకారం
చర్యలు తీసుకోవాలా, సిబిఐ విచారణ తక్షణమే జరపాలా. ఎన్టీఏలో ఉన్నటువంటి ఎవరైతే పందికొక్కలు ఉన్నారో, లీకు వీరులు ఉన్నారో, అట్లాంటి లీకు వీరుల ముందు గుర్తించేసి వాళ్ళని కఠినమైనటువంటి శిక్ష విధించే విధంగా వాళ్ళ చర్యలు తీసుకోవాలా. తల్లిదండ్రులకు భారం పడకుండా మళ్ళీ పరీక్షలు పెడితే వాళ్ళ ఖర్చులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వమే వాళ్ళ ఖాతాలకు నిధులు వేయాలా హాల్ టికెట్ తో పాటు. మీరు హాల్ టికెట్ ఫీజు ఇవ్వటం కాదు, హాల్ టికెట్లు పాత హాల్ టికెట్లు ఉంచి మళ్ళీ ఎవరైతే కారకులైనా అట్లాంటి వాళ్ళని భవిష్యత్తులో ఎగ్జామ్ రాయకుండా చేయండి. ఇట్లాంటి పేపర్లు కొని అక్రమాలకు పాల్పడి డాక్టర్లు ఈ దేశాన్ని ఏం చేద్దామని, దేశ ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుకుందామనా? ఇది మధ్యప్రదేశ్ లో జరిగితే ఆ రోజు పెద్ద ఎత్తున కుంభకోణం జరిగింది. విద్యా ఉద్యోగాల్లో వేలాది ఎంతమంది సీరియల్ మర్డర్లు జరిగింది. అంటే ఈ నీట్ ఎగ్జామ్ లో కూడా ఆ విధంగా చేస్తారా? చెప్పండి. మురళీ మనోహర్ గారు ప్రక్షాళన చేయాలని చెప్పి మురళీ మనోహర్ గారు, ఇది లీక్ అన్ని రాష్ట్రాల్లో అవుతుంది. నీట్ కావడం వరుసగా ఈ 24 లో అయింది, మళ్ళీ 2 years కే అయింది. 2 years కి అయింది, ఒక ఎగ్జామ్ కాదండి. మురళీ మనోహర్ గారు, మధ్యప్రదేశ్ వ్యాపం కుంభకోణం లాగా తయారైంది. ఇది కూడా మొత్తం వ్యాపం కుంభకోణం. ఏమైంది? ఉద్యోగాలు ఇట్లాంటి అమ్ముకోవటం, సీట్లు అమ్ముకోవటం. అదే విధంగా నీట్ ఏమన్నా ఈ విధంగా చేస్తుందా? నిన్న బీహార్ లో ఒక ముఠా దొరికిందట, ఒకళ్ళ బదులు ఇంకోటి పరీక్ష రాయించే విధంగా అక్రమాలకు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం దీనిపైన దృష్టి పెట్టి ఈ దేశంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థను కాపాడాల్సిందిగా మేము కోరుతున్నాం. నమస్తే అండి అందరికి, ప్యానల్ మెంబర్స్ కి అందరికి నమస్తే. అవును అండి, ఈ ఎగ్జామినేషన్ భరత్ గారు, నీట్ ఎగ్జామినేషన్ నీట్ గా లీక్ అవుతుంది. ఆల్మోస్ట్ అలవాటు అయిపోయింది అందరికి. ఎందుకో ఈసారి కాలేదు లీక్ అని ఆశ్చర్యపోతున్నారు లీక్ కాకపోతే. ఎందుకంటే ప్రతి ఏడాది ఏదో ఒక జాతీయ పరీక్షలో లీకులు జరుగుతూనే ఉన్నాయి. లీక్ అవుతున్నాయి, జాతీయనే కాదు ప్రాంత స్థాయిలో కూడా చాలా అవుతున్నాయి. ఇప్పుడు తెలంగాణలో 5 పరీక్షలు లీక్ అయిపోయినాయి కదా, అలా అన్ని రాష్ట్రాల్లో అవుతున్నాయి. పరీక్షల లీకేజ్ అనేది ఒక రాష్ట్రం 2 రాష్ట్రాలకు సంబంధించడం లేదు. కనుక ఎంతమంది వారు అన్నారు కదా, మాఫియా, ఈ కోచింగ్ మాఫియా యొక్క రోల్ చాలా ఉంటుంది. గతంలో మన ఇంటర్ పేపర్స్ కూడా చాలా సార్లు లీక్ అయిపోయినాయి, మనం మళ్ళీ రీ ఎగ్జామినేషన్ పెట్టాము. సో ఓవరాల్ గా నేను చూస్తున్న దీంట్లో ఏంటి అంటే, వాల్యూమ్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ ప్రపంచంలోనే అత్యధిక మంది పరీక్షలు రాసే ఏకైక ఎగ్జామ్ ఇది. నీట్ 22 నుంచి 24 లక్షలు ఎవ్రీ ఇయర్ యావరేజ్ గా రాస్తారు. ఒక దేశంలోనే 5456 కేంద్రాలు సెంటర్స్ ఎగ్జామినేషన్ రాస్తారు మన దేశంలో. చైనా కన్నా ఎక్కువ ఇది చాలా. అట్లాగే 557 సిటీస్ లో జరుగుతాయి. బయట కూడా 14 సెంటర్స్ లలో విదేశాల్లో కూడా జరుగుతుంది. కనుక వాల్యూమ్ ఆఫ్ ఈ ఎగ్జామినేషన్ అవుతుందో ఇది చాలా పెద్దది. ఇంత పెరుగుతుంది కానీ మనకేమి ఈ నంబరు తగ్గడం లేదు. కనుక ఆల్టర్నేటివ్ ఇంతకుముందు మానవతా ఆన్లైన్ ఎగ్జామ్ కండక్ట్ చేయరాదా? ఆన్లైన్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి దీనికి. ఆన్లైన్ లో కూడా ఇష్యూస్ ఉన్నాయి దీనికి. ఇప్పుడు ఐఐటి జేఈ చేస్తున్నారు కదా. అవును ఆ ఆప్షన్స్ కూడా అడ్వాన్స్ ఆన్లైన్ లో చేసినప్పుడు దీనిలో ఎందుకు ఆన్లైన్ చేయకూడదు?